ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంలో ఈ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ఉదయకాల సమయంలో తండ్రి ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభావం ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రభావాన్ని పొందినాడు. అయినప్పటికీ ప్రభా నువ్వు గొప్ప దేవుడు అని ఈ మమ్మల్ని కాపాడువాడు మీరు విశ్వసిస్తున్నాం. నీ బిడ్డలు చెప్పిన సాక్ష్యాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి, రక్షణ భాగ్యం దయచేయండి, వారిని ఆశీర్వదించండి, సమస్య నుంచి విడిపించండి. కరోనా నుంచి ప్రభా, ఈ కరోనా వల్ల ప్రభా రోగము, కరువు, క్షామమని ఉంది ప్రభా, వాటన్నిటితో ప్రార్థిస్తున్నాం. మేము ప్రార్థిస్తుండగా ఈ కార్యము సఫలపరచుకుని దీవించున్నాం. యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బట్టి వారు కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం అందరూ తీసుకోండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనాన్ని ఫస్ట్ చదువుకుందాం. ఆ తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశములోనున్న వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. అందరూ చెప్పండి, వారి ప్రార్థన ఆకాశమందున పరిశుద్ధ నివాసమునకు చేరెను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ప్రార్థనా పండుగ. ఏంటి చెప్పండి, చెప్పండి, ఏ పండుగ? ప్రార్థన పండుగ. ఇలాంటి పండుగ కూడా ఉంటుందా అని అంటే, ఈ అధ్యాయం అంతా చదివితే వారు పండుగ చేశారు. వారు ఎంత పండుగ చేసినా వారు పండుగ అనేటప్పటికీ చాలా మందికి ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఫస్ట్ పండుగ అంటే ఏం చేస్తారంటే ఇల్లును శుభ్రం చేస్తారు. ఇప్పుడైతే సున్నాలు వేస్తారు, కానీ పూర్వకాలంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి పండుగ వచ్చినప్పుడు ఇంటిని మెత్తుకునేవారు. మట్టిల్లు ఉండేవి, ఆ మట్టితో మెత్తి పేడ ఉంటుంది కదా, దాని మీద అలికేవారు. ఎందుకంటే అది ఇడిపోకుండా ఆ మట్టితో దాన్ని చేసేవారు. తర్వాత సంవత్సరానికి ఒకసారి సున్నం వేస్తారు. అది మొట్టమొదటి ప్రక్రియ. రెండో ప్రక్రియ ఏంటి? పండగ అనగానే చాలా మంది ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి తలకు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని అలంకారప్రాయంగా ఉంటారు. మరి దేవుడు పండగ చేసేటువంటి విధానం ఏమిటి? ఇది లోకమైనది. ఇంకా ఏంటంటే ఇంకేం చేస్తారు? పండగ చేసేటప్పుడు పిండి వంటలు చేసుకుంటారు, బంధుమిత్రులను పిలుస్తారు, ఆప్యాయంగా అన్ని విషయాల్లో కూడా ఉంటారు. ఇది లోక అనుసారమైన పండుగ. కానీ ఇప్పుడు మీరు వినేటువంటి పండగే, కానీ అలాంటి పండుగ కాదు. ఈ పండుగ ఏంటంటే ప్రార్థనతో కూడినటువంటి పండుగ. దేవుని స్తోత్రం కదా. ఏ పండుగ? ప్రార్థనతో కూడినటువంటి పండుగ. మనకి ప్రార్థనే పండుగ. ఈ భూమి మీద ఈ విశ్వములో మనల్ని దేవుడు పిలిచాడంటే అర్థం ఏంటంటే మనందరము చేయవలసిన ఒక పండుగ ఏంటంటే ప్రార్థన. ఏం చెప్పండి? ఈ పండుగ ఎప్పుడు పడితే చేసేయచ్చు. చాలా మంది ఈ ప్రార్థనా పండుగ ఎప్పుడు చేస్తారంటే కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు చేసేవాళ్ళు ఉంటారు. దేవుడు ప్రార్థన అనేది మనం చేసినప్పుడట, మన ప్రార్థనత ఆకాశమందున్న పరిశుద్ధ నివాసమునకు మన ప్రార్థన చేరిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే ప్రార్థనకు ఉన్నటువంటి గొప్పతనం, ప్రార్థనకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడు ఆకాశంలో నీకు ఎవరైనా ఉన్నారా? అన్నారా? చూడండి, మీకు ఆకాశంలో ఎవరైనా బంధువులు ఉన్నారా? ఆకాశంలో బంధువులు లేరా? ఎవరు లేరా బంధువులు మీకు?
73వ కీర్తన 73వ కీర్తన 25వ వచనం చదువుతాం. మీకు బంధువులు ఎవరైనా ఉన్నారా ఆకాశంలో? లేదు. ఆకాశమందు నీవు తప్ప ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు అంటున్నాడు. ఆకాశంలో నీకు ఎవరైనా ఉన్నారా? లేదు. మనం చెప్పాను కదా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినటువంటి సుశాంత్ అనేటువంటి ఆయన చంద్రమండలంలో స్థలం కొనుక్కున్నాడు, అక్కడ ఇల్లు కట్టుకోవాలని. ఎక్కడ? చంద్రమండలంలో. కట్టుకున్నాడా? చంద్రమండలంలోకి వెళ్ళిపోయాడు అంతే. ఏ బాధ వచ్చిందో ఏ కష్టం వచ్చిందో మనకు తెలీదు. ఎలా చచ్చిపోయాడు? చాలా మంది సినిమా హీరోలు కానీ హీరోయిన్స్ కానీ చచ్చిపోవడానికి కారణం ఏంటి? సూసైడ్. జన్మ చేసుకుంటే సూసైడ్. ఇంకా బాధను భరించలేదు. ఈ సుశాంత్ అనేటువంటి ఆయన ఒక రేంజ్కి వెళ్ళాడు. క్రికెటర్ ధోని లాగా యాక్ట్ చేసి ఒక ఫిల్మ్ తీశాడు. అంత సక్సెస్ అయ్యాడు. కానీ ఆఖరికి ఎంత సక్సెస్ అయ్యాడంటే తన ఇంటిని ఎక్కడ కట్టుకోవాలనుకున్నాడు? కట్టుకున్నాడు. భూమి మీద 6 అడుగుల స్థలాన్ని సంపాదించుకొని అందులో ఉండిపోయి. కానీ ఆకాశమందు మనకి ఎవరున్నారని దేవుని వాక్యం చెప్తుందంటే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆకాశంలో ఎవరున్నారు? ఇదే ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఆకాశమందున పరిశుద్ధ నివాసం చేస్తుంది. ఇప్పుడు ఆకాశంలో మనకి ఎవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద దేవుడు తప్ప మనకెవరు కూడా. ఈ అంచె దినాలలో ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఎవరికి ఎవరు ఏమన్నా తీరు కాదు. ఎందుకంటే ఒక అమెరికా దేశంలోనే రోజుకి 55,000 కేసులు వస్తున్నాయి. మన దేశంలో రోజుకి 22,000 కేసులు వస్తున్నాయి. మన రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు రోజుకి 1000 నుంచి 1500 కేసులు వస్తున్నాయి. ఎవరికి ఎవరో తెలీదు. నేనున్నాను అని ఎవరైనా భరోసా ఇవ్వగలరా? మన దేశంలో గొప్పతనం ఏంటంటే ఇతర దేశాల్లో ఆ వ్యాధిస్తు వెంటనే చచ్చిపోతున్నారు. కానీ మన దేశంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడాన్ని బట్టి మరణాల సంఖ్య తక్కువగా ఉంది. దాన్ని తట్టుకునే శక్తి మన భారతదేశంలో ఉంది. ఎందుకంటే మనం తినే తిండి అలాంటిది. ఇతర దేశాలు అది లేదు. మన వాళ్ళు వచ్చినప్పుడు అనుకుంటాం వాళ్ళు బాగా లావుగా ఉన్నారు, మంచి యాక్టివ్గా ఉన్నారు అనుకుంటాం. కానీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కడుంది? మన భారతదేశంలోనే ఎక్కువ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆకాశమందు నీవు తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే కాలంలో బ్లెస్ ఒక పాట పాడి. ఆ పాట ఏంటంటే బ్రతికి ఉన్నామంటే నీ కృప. అంతే కదా. ఈరోజు జీవిస్తున్నామన్నా బ్రతికి ఉన్నామన్నది ఎవరి కృప? ఈరోజు వారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ నివాస స్థలానికి ప్రార్థన చేయాలి. ఈరోజు మనము కూడా మన ప్రార్థన అక్కడికి చేయాలి. కానీ ప్రజలు ఎలా ఉన్నారో ఒకసారి మనం కొన్ని విషయాలు చూద్దాం. 7 అంశాలని ఈ ప్రార్థన పండుగ గురించి మీరు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 30 అధ్యాయం 1వ వచనం మీరు చదివితే మరియు ఆచరించుటకై యెహోవా మందిరమునకు రావాల్సినదని ఇశ్రాయేలు వారిని యూదా వారిని. ఇక్కడ ఒకసారి ఆగుతాం. ఒకసారి ఉంటున్నారు చూడండి. హిజ్కియా యెహోవా మందిరానికి రావడానికి 2 రకాలైనటువంటి ప్రజలను పిలిచారు. ఒకటి 2 ఒకటి ఎవరు? తర్వాత యూదులు వేరు, ఇశ్రాయేలు వేరా? వేరా? ఒకటా? ఇద్దరు ఒకటే. కానీ 2 తెగలు అయిపోయారు అంతే. యూదా వారు ఎప్పుడంటే యెరోబాము అనేటువంటి వాడు వచ్చిన తర్వాత యెరోబాము ఇశ్రాయేలు కానిటువంటి వారితో సాంగత్యం చేసి వారితో పిల్లలను కానీ వాడు ఏం చేశాడంటే
ఎప్పుడు ఇశ్రాయేలీయులైనా రాజ్యం చేయాలి, మనం రాజ్యం చేయాలని చెప్పేసి రాజకీయం చేసి ఏం చేశాడంటే దాని 2 తెగలు చేసేసాడు. అందుకే యూదా రాజుల చరిత్ర, ఇశ్రాయేలు రాజుల చరిత్ర ఉంటుంది. ఇద్దరు ఉన్నారు. కానీ హిజ్కియా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇశ్రాయేలు వారిని పిలిచాడు, ఇంకొక జనం కూడా ఉన్నారు లాస్ట్ లో పిలిచాడు. వీళ్ళందరూ అదే వీక్లోకి వస్తారు. కానీ ఈ పండుగలో కూడా ఇశ్రాయేలుకు కాదు, యూదులకే కాదు, అన్యులు కూడా ఈ పండుగలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి అందరూ కావాలి. దేవుడు ఒక్కడే కాదు, ఒక జనాంగమే కాదు, అందరూ ఆయనకు కావాలి. 2వ వచనం చదువు. యాజకులు చూడండి, ఎందుకు ప్రార్థనకి లేక పండుగకు రమ్మన్నాడు హిజ్కియా అని ఆలోచిస్తే వీళ్ళు ఏం చేయట్లేదు, యాజకులు ఏం చేయట్లేదు, ఫస్ట్ తమ్మును తాము ప్రతిష్ఠించుకోవట్లేదు. తమ్మును తాము ప్రతిష్ఠించుకోవడం అంటే ప్రత్యేకపరుచుకోవాలి. ఈరోజు ఉదయకాలం మనకు ఆరాధన, నేను ప్రత్యేకపరచుకోవాలి, ఫలానా టైంకి నేను వెళ్ళాలి, ఫలానా టైంకి నేను రావాలి అని ఏం చేయాలి, మనం ప్రత్యేకపరచుకోవాలి, దాన్ని ప్రతిష్ఠించుకోవడం అంటాడు. యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకోవట్లేదు. వాళ్ళందరూ ఎక్కడ కూడుకోవాలి, యెరూషలేములో కూడుకోవాలి. కాబట్టి ఏం చేయట్లేదు. నేను ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాను, చాలా సంఘాలలో చెరువులు కూడుకోవట్లేదు. ఎందుకు కూడుకోవట్లేదు? ఏ భయం? కరోనా భయం ఉంటుంది. ఈ రోజున షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే, డిమార్ట్స్ లాంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళాలంటే భయం. ఎందుకు? ఎక్కువ జనం ఉంటారు. మన సేఫ్టీ ప్రికాషన్తో మన సేఫ్ మనకేం కాదు. చర్చెస్కి కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు యెరూషలేములో కూడా జనాలు ఏం చేయలేదు అంటే ప్రార్థన కూడా వాళ్ళకి లేదా. పస్కా పండుగ మొదటి నెల జరగాల్సిన పస్కా పండుగ కూడా జరగకపోగా ఆచరింపవలనని ఒక ఆలోచన చేశాడు. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? గుడికి వెళ్ళట్లేదు, ఆరాధన చేయట్లేదు, సమాజంగా కూడుకోవట్లేదు, పండుగ కూడా చేయట్లేదు. అంటే దేవుడు మర్చిపోయారు. ఆల్మోస్ట్ దేవుడు విడిచిపెట్టేశారు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే 5వ వచనం చూడండి. చూడండి, ఇంత ఘనముగా నాచరింపకుండా చూసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొదలుకొని దాను పర్యంతము ఇశ్రాయేలు దేశమంతటను సాగింపేయండి. మీరు ఘనంగా దేవుని ఆరాధించట్లేదు, మీరు ఘనంగా దేవుని ప్రార్థన చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ పండుగ పేరుతో మీరేం చేయాలి? ఘనముగా దేవుని ఆచరించాలి, ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు అందరూ ఎక్కడ కూడుకోవాలి? మందిరములోనికి రావాలి అని అక్కడ మనకి చెబుతున్నాడు. 6వ వచనం అంటే మీరు ఆఖరుగా చదివితే, ఆఖరి పార్ట్ మీరు చదివితే, ఇశ్రాయేలు వారలారా యెహోవా వైపు తిరుగుడి, మీరు తిరిగి నీడల తప్పించుకుని ఆయన తిరుగును. మీరు దేవుని వైపు తిరిగితే, మీరు దేవుని గుడికి వెళ్ళట్లేదు, సన్నిధికి పోవట్లేదు. ఇప్పుడు మీరు దేవుని దగ్గరికి వెళితే, ఆయన వైపు మీరు తిరిగితే, శేషించిన మీ జనాంగమును, శేషించిన వారి వైపు ఆయన తిరుగును. ఈరోజు మనం దేవుని వైపు తిరగాలి, దేవుని క్రియల వైపు, ప్రార్థన వైపు మనం తిరగాలి. అలా చెప్పుకుంటూ వస్తే 30వ అధ్యాయం 19వ వచనంలో మొట్టమొదటిగా హిజ్కియా ఏం చేశాడు?
శుద్ధీకరణము చొప్పున తను పవిత్రపరచుకొనుటయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనని ప్రతి వాని నిమిత్తము మొట్టమొదటి హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. మొట్టమొదటి అంశం ఏంటి చెప్పండి అందరూ? ఎవరు? హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా ఎవరు తెలుసా? హిజ్కియా ఎవరు? ఒక రాజు. ఇతను రాజు అయినప్పటికీ కూడా, రాజుగా ఉండి కూడా అందరిని పిలిచాడు. ఇతను ఏం చేశాడు తెలుసా? ఒక భారం బుధం మీద చేసుకున్నాడు. వాడు యెరూషలేముకు రావట్లేదు, సమాజంగా కూడుకోవట్లేదు, ఘనంగా దేవుని ఆరాధన చేయట్లేదు. కాబట్టి వాళ్ళందరినీ సమకూర్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి ప్రార్థన తెలుసా? ఎటువంటి ప్రార్థన చేశాడు తెలుసా? అక్కడ ఒక మాట రాయబడింది, పరిశుద్ధ స్థలం శుద్ధీకరించుకురా తను పవిత్ర పరచుకొనకే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనని ప్రతి వారి నిమిత్తము అతను ఏం చేస్తున్నాడు? దేవుని ప్రాయశ్చిత్తం వారి మీద ఉండాలని ఏం చేస్తున్నాడు? చాలా మంది దేవుని మనసు ఉండదు, చాలా మంది పవిత్రపరచుకోవట్లేదు. అలా పవిత్రపరచుకున్నటువంటి వారైనప్పటికీ, దేవుని ఆశ్రయించిన వారైనప్పటికీ, వారందరి మీదకి దేవుని ప్రాయశ్చిత్తం రావాలని ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? మీరు కూడా ఒక ప్రార్థన నేర్చుకోవాలి. హిజ్కియా ప్రార్థన ఏంటి తెలుసా? హిజ్కియా యొక్క విధానం ఏంటి తెలుసా? మీ పితరులు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, ఇతరులు కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా వారి కోసం మీరు ఏం చేయాలంటే ఎలాంటి ప్రార్థన చేయండి? ప్రభువా, వారిని ఆశ్రయించట్లేదు, వారు పవిత్రపరచుకోవట్లేదు, నీ ప్రాయశ్చిత్తం వారి మీద ఉండాలని ఏం చేయాలి? ఆమె దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, పాపములో ఉన్నవాడు మార్పు చెందాలని హిజ్కియా ఏం చేశాడు? చెప్పండి. పాపములో ఉన్నవాడు పరిశుద్ధత లేనిటువంటి వాడు పరిశుద్ధుడు కావాలి, దేవుని దీవెన వారి మీద ఉండాలని ఏం చేస్తున్నాడు? ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎస్తేరు ఒక ప్రార్థన చేసింది. ఎస్తేరు ఒక ప్రార్థన చేసింది. ప్రార్థన చేసింది, నేను నశించినా పర్లేదు, నా జనాంగం బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేసింది? నేను నశించిపోయిన పర్లా, నేను నాశనం అయిపోయిన పర్లేదు, కానీ నా జనాంగం అంతా కూడా నిన్ను వలే నీ పొరుగు వారిని అంటే నేను ఎలా ప్రేమించుకుంటావో ఇతరులు కూడా నువ్వు అలాగే. ఇప్పుడు రక్షణ విషయంలో కూడా దేవుడు అనే సిద్ధాంతం. వారు పవిత్రపరచుకోకపోయినా, వారు దేవుని యాజకత్వంలో లేకపోయినా, వారి కోసం నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. దేవుడు హిజ్కియాతో అలాంటి ప్రార్థన చేయించాడు. మనం కూడా ఏంటంటే, మనం కూడా ఏం చేయాలంటే రక్షింపబడినటువంటి వారి కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి వారి కొరకు మనందరం ఏం చేయాలి? చెప్పండి. చాలా మంది అంటారు, ఆడు మార్పు చెందడు. ఎందుకు చెందడు? నువ్వు ప్రార్థన చేస్తే వాడు హిజ్కియా రాజు ప్రార్థన చేశాడు, ప్రభువా వారు పవిత్రపరచుకోలేదు, వాడు నేను ఆశ్రయించలేదు, అయినప్పటికీ కూడా నీ ప్రాయశ్చిత్తం వారి మీద ఉంచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోజు మనం కూడా ఏం చేయాలి? ప్రభువా, ఈ కరోనా వచ్చింది, జనములను ఆశ్రయించకపోవచ్చు, వారిని పవిత్రపరచుకుని పరిశుద్ధాలయానికి రాకపోవచ్చు, కానీ వారందరినీ ప్రాయశ్చిత్తం చేసి వారిని కాపాడు ప్రభువా అని మనం ఏం చేయాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన మనం చేద్దాం. పవిత్రపరచుకోలేదు, దేవుని ఆశ్రయించలేదు, అటువంటి వారందరూ దీవించబడాలని మనం ఏం చేయాలి? ఆమేన్. హల్లెలూయా. అది క్రీస్తుత్వం, అది క్రీస్తు మనస్సు, అది దేవుని తత్వం. ఏంటి తెలుసా? వాడు ఎటువంటి వాడైనా సరే దేవుని కొరకు మార్పు చెందాలనేది క్రీస్తు తత్వముగా అందుకే. కాబట్టి రెండవదిగా మనం ఆలోచన చేస్తే హిజ్కియా ప్రార్థన చేశాడు.
ఈ ప్రార్థన పండుగలు హిజ్కియా ప్రార్థన చేసిన తర్వాత 20 వచనాన్ని చదువుదాం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి స్పష్టపరిచెను. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి. హల్లెలూయా. 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 హిజ్కియా చేసిన ప్రార్థనకి దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి? ఆ జనులందరినీ స్వస్థపరిచెను. ఈరోజు మనందరూ ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థదేవుడా? ఒక్క హిజ్కియా ప్రార్థన చేస్తేనే జనులందరి మీదకి ఏమొచ్చింది? ఈ రోజు ఇటువంటి హిజ్కియాలు కావాలి. ఇటువంటి హిజ్కియాలు ప్రార్థన చేసేటువంటి హిజ్కియాలు ఈ రోజున కావాలి. మనం ప్రార్థన చేయగలుగుతున్నాము. గుడికి వెళ్తే కరోనా వచ్చాక ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా ప్రార్థన. ఎక్కడికి? గుడికి వెళ్తే ఏమొచ్చింది? ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు లాక్డౌన్ పెట్టమంటే గవర్నమెంట్ పెట్టట్లేదు, పెట్టదు కూడా. ఎందుకు? గవర్నమెంట్ మెయింటైన్ చేయాలంటే ఏం కావాలి వాళ్ళకి? పోలీసు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, మెడికల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, పారిశుద్ధ్య కార్మికులు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళే ఎక్కువ పని చేస్తున్నారు. మన గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళకి ఏమి ఇవ్వాలి? గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రతి వాడికి, అగ్రికల్చర్ వాళ్ళకి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. ఎంత డబ్బు ఎక్కడ వస్తుంది? ఎవరు చదువుకుంటాడు గవర్నమెంట్లో, ఆన్లైన్లో పర్మనెంట్ అయిన మనందరం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని చేస్తుంది. ఈరోజు నువ్వు హిజ్కియా కావాలి, నీకు ప్రార్థనా శక్తి కావాలి. ఎవడో ఇంటి దగ్గర అంటాడు ఎల్లకంటాం నాయన. నేను అందుకే ఈ మధ్య చెప్తున్నాను, మీకు ఇష్టమైతేనే దేవుడికి రండి. మీరు దేవుడు కావాలనుకుంటేనే అంతే. బలవంతం చేసి ఎవరిని రమ్మను. అమ్మ మీరు రండి, అమ్మ మీరు రండి. ఒక కాలం వస్తుందండి. ఆ కాలంలో ఒక ఆయన పాడరాశాడు, తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి. అది నా ఫేస్బుక్లో పెట్టాను ఒక వీడియో. ఈ కరోనా వ్యాధి చచ్చిపోయినాడు, పెద్ద పొయ్యి తీసి ఈడ్చికెళ్ళి అందులో పోసేస్తుంది, చిరేస్తుంది, ఒక నల్లటి బ్యాగ్లో పెట్టి. ఎంత భయంకరం! కానీ ఈ రోజున మనం ప్రార్థన చేయాలి. నేను కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ కరోనా నుంచి మా దేశం, మా ప్రాంతం నువ్వేం చేయాలి? మా దేశాన్ని కాపాడు దేవా, మా ప్రాంతాన్ని కాపాడు దేవా అని మనం ఏం చేయాలి? హిజ్కియా చేసిన ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిచ్చాడు. జనులందరినీ దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మూడవదిగా మనం చూద్దాం, 3వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 30వ అధ్యాయం. యెరూషలేములో ఉన్న 22వ వచనం, 30-22వ వచనం. యెహోవా సేవను మంచి నేర్పురులైన బహు సంతోషభరితులై పండుగను ఆచరించి కనపరచుచు వాయిద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ 3వ పాయింట్లో చాలా విషయాలు ఉన్నాయి. వారు ఈ పండుగను ఎలా ఆచరించారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇశ్రాయేలు వారు బహు సంతోషముతో పులియని రొట్టెల పండుగ ఆచరించారు. మొట్టమొదటి ఎలా ఆచరించారు? బహు సంతోషముతో. ఎంత సంతోషం? బహు సంతోషం అంటే చెప్పండి. బహు సంతోషం అంటే ఎంత సంతోషం అంటే అది వర్ణించాలి. వారు బహు సంతోషంతో ఎన్ని దినాలు? 1 రోజు 2 రోజులు కాదు, 7 దినాలు.
7 దినములు కంటిన్యూస్ గా పండుగ చేశారు, సంతోషంతో ఉన్నారు. లేవీయులను యాజకులను యెహోవాను కనపరచుచు వాయించులు వాయించుచు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు అంటే ప్రార్థనలో కూడా ఏముండాలి? వాయిద్యాలు ఉండాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు సంతోషముతో దేవుని స్తుతించారు. సంతోషం ఏం చేశారు? అక్కడ చూడండి, వాద్యంతో ప్రతిదినము. ప్రతిదినం మనం దేవుని స్తుతిస్తున్నామా? వారానికి ఒక రోజే. కరోనా వచ్చింది కాదు, వారానికి ఒక రోజే. మనం మిగతా రోజులు ఎక్కడ స్తుతించాలి? ఎప్పుడెక్కడ ఇంట్లో ఉదయాలు ఏం చేయలేదు సార్, ప్రార్థన చేయండి, స్తుతించండి. స్తుతి అనేది కూడా మీ ఇంటి దగ్గర ఉండాలి. వారందరూ సంతోషముతో దేవుని స్తుతిస్తూ, బైబిల్ ఒక మాట రాయబడింది, మన స్తుతుల మీద ఆయన అంటే నీవు స్తుతిస్తే ఒక సింహాసనం వేసినప్పుడు ఆ సింహాసనం మీద దేవుడు వచ్చి నీ స్తుతులను అంగీకరిస్తాడంట. వారు స్తుతించేటప్పుడు ఎలా స్తుతించారు? సంతోషంతో స్తుతించారు. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ కూడా మనం చూద్దాం. 4:22 వచ్చింది, 30:22 వచ్చింది. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఆలోచిద్దాం. 4వ పాయింట్ ఏంటంటే, వారట అక్కడ కొంతమంది ఉన్నారు, యెహోవా సేవయందు మంచి నేర్పరులు ఉన్నారు. మనం ప్రార్థన చేయడంలో కానీ, పాటలు పాడడంలో కానీ, దేవుని సేవ చేయడంలో కానీ ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? నేర్పరతనం కావాలి. దేవుని ఆరాధన చేయడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, ప్రార్థన చేయడానికి, అన్నింటిలో ఏముండాలి? మనకి నేర్పరితనం కావాలి. ఆ నేర్పరితనంతో వాడు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి ఏం చేశాడు? వాడు ఆఖరికి ఒక పని చేశాడు. చూడండి, మాట్లాడిన అర్పించుచు తమ పితరుల దేవుడని యెహోవాయే దేవుడని ఒప్పుకొనుచు. ఇక్కడ 4వ పాయింట్ ఏంటి తెలుసా? యెహోవాయే దేవుడని ఒప్పుకుంటూ వాళ్ళు ఏం చేశారు? 4వ పాయింట్ ఏంటంటే, దేవుడు అని ఒప్పుకుంటూ వాళ్ళు ఏం చేశారు? పండుగ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మన పండుగ ప్రార్థన చేసేటప్పుడు వానికి దేవుడు ఎక్కడ ఒక పాయింట్ చెప్తారు. కొన్ని విషయాల్లో ఈ మధ్య కాలంలో చాలా మంది రోగం వస్తే శిక్ష అనుకుంటున్నారు. ఏం చెప్పండి? రోగం వస్తే శిక్ష అనుకుంటున్నారు. చాలా మంది దైవజనులకి, గొప్ప దైవజనులకు రోగాలు వచ్చాయి. రోగం అనేది శిక్ష కాదు. రోగం అనేది ఇప్పుడు ఎవరికో ఒక రోగం వచ్చింది, వీడు ఎంత పాపం చేశాడు అనుకున్నారు పూర్వకాలం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కొన్ని ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల దోమలు ఎక్కువ పుట్టేసి ఏర్పడి, దోమలు ఎక్కువ అయిపోయి ఏర్పడి ఏమవుతుంది? డెంగ్యూ కానీ, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ. దీనికి అక్కడ పాపం ఏమైనా అంటుందా? దేవుడు దేవుడే. దేవుడు ఎప్పుడూ కూడా దేవుడిగానే ఉంటాడు. దేవుడు ఎప్పుడు మార్పు అనేది, అది అద్భుతం జరిగినా జరగకపోయినా దేవుడే. ఆ విషయాన్ని వీళ్ళు గమనించి ఏం చేశారు తెలుసా? యెహోవాయే దేవుడను ఒప్పుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దేవుడికి 7 దినాలు ఒప్పుకున్నారు. ఎన్ని దినాలు ఒప్పుకున్నారు? 7 దినాలు యెహోవాయే దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు ఆ పండుగను ఆచరించారు. ఈరోజున దేవుడి యొక్క విధానం ఏంటంటే, మనము ఆయన దేవుడని ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు ఒప్పుకునేటువంటి విధానము మనకి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 5వదిగా మనం చూద్దాం. 30వ అధ్యాయం 23వ వచనం. యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలియర్పణల నిమిత్తము 1000 కోడెలను 7000 గొర్రెల ఇచ్చుటయు, అధిపతులు 1000 కోడెలను
10,000 గొర్రెలను ఇచ్చుటయు బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటకు. ఇక్కడ 5వ పాయింట్ ఏంటంటే యాజకులు తమ్మును తాము ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? యాజకులు అంటే మేము దైవజనులు. దైవజనులు ఏం చేయాలి తెలుసా? తమ్మును తాము ప్రతిష్ఠించుకోవాలి. తమ్మును తాము దేవునికి సమర్పణ చేసుకోవాలి. బైబిల్లో యేసుప్రభు శిష్యులు ఉన్నారు. శిష్యులను పిలిచాడు యేసుప్రభు. పిలిస్తే యేసుప్రభు ఒక మాట చెప్పాడు. అందరూ నా వైపు చూడండి. శిష్యులను పిలిచాడు యేసుప్రభు. వాడు ఏం చేశాడు తెలుసా? వెంటనే వాళ్ళకున్నవన్నీ విడిచిపెట్టేసి యేసుప్రభుని ఏం చేశారు? యేసుప్రభు శిష్యులు పిలిచినప్పుడు వాళ్ళందరూ అన్నింటినీ విడిచిపెట్టి ఏం చేశారు యేసుప్రభుని? ఇది ఒకానొకప్పుడు యేసుప్రభు తత్వం, ఆయన శిష్యుల తత్వం. ఇప్పుడున్న వాళ్ళు ఎలాగున్నారు తెలుసా? ఇప్పుడున్న సేవకులు ఎలాగున్నారు తెలుసా? దేవుని పేరు చెప్పి సంపాదించుకునేవాళ్ళు తప్ప దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వారు. నేను యూట్యూబ్లో ఒక మాట చెప్తాను. నేను యూట్యూబ్లో వాక్యం ప్రకటిస్తున్నా, నా వాక్యానికి ఎవడో మీరు రూపాయి పంపకండి. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఆ పైన ఫోన్పే నెంబర్ కానీ, గూగుల్ పే నెంబర్ కానీ, ఫోన్పే అకౌంట్ కానీ, లేదా అకౌంట్ నెంబర్ కానీ చూపిస్తుంటారు. దేనికి? ఆన్లైన్లో మేము వాక్యం చెప్తున్నారు, మీరు మాకు ఏం చేయండి, నేను అలా పెట్టను. నేనేం చెప్తానంటే నా వాక్యాన్ని మీరు అనేక మంది షేర్ చేయండి. ఆ షేర్ చేస్తే వాళ్ళే దేవుని వాక్యం వింటారు. అంతే తప్ప ధనం సంపాదించుకోవడం. సేవకుడు ప్రతిష్ఠించుకోవాలి తప్ప సేవకుడు తను తాను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. శిష్యులను పిలిస్తే వాళ్ళు సంస్థాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించి అదే స్తోత్రం. మనం ఎలా ఉండాలంటే యాజకుడు ఎలా ఉండాలి తెలుసా? దేనిని ఆశించకుండా సేవ చేస్తుంది. దేనిని ఆశించాలి తెలుసా? దేవుని ఆత్మలను దేవుడికి సంపాదించేటువంటి సంపాదన కాదు, మన సంపాదన కాదు. చాలా మంది దైవజనులు కష్టపడి సేవ చేశారు. ఒక ఆయన దైవజనులు ఒకే బట్టతో సేవ చేసాడు. ఒకే డ్రెస్. ఆ డ్రెస్ మార్చిపోతే ఏం చేసాడు తెలుసా? ఏటు దగ్గరికి వెళ్ళి ఆ బట్ట ఉతుక్కొని దాన్ని ఆరబెట్టుకొని అది ఆరిపోయేంత వరకు నీటిలో అలాగుండి మరలా దాన్ని కట్టుకొని సేవ చేశాడు. కొన్ని వేల మందికి దేవుడు రక్షించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు సంపాదన పడు కాదు. బ్రతకడానికి ధనం కావాలి. ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రతిష్ఠించుకోవాలి. ఈరోజు సేవకుడు ప్రతిష్ఠ కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆ రోజుగా మనం చూస్తాం 30:22, 30:24, 27 వచ్చింది. 27. అప్పుడు లేవీయులైన సారీ 24 చదువు. సమాజపు వారందరిని చూచినప్పుడు మరి 7 దినముల పండుగ ఆచరింపమని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషంగా నన్ను ఆచరించిరి. ఆ రోజుగా మనం ఆలోచన చేస్తే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పండుగ సంతోషంగా చేస్తుంటే ఆ సంతోషం ఎక్కువైపోయి మరలా ఇంకో 7 దినముల పండుగ చేస్తారు. చెప్పండి. హల్లెలూయా. మనమైతే ఈ 7 రోజులు ఎప్పుడు అయిపోతుంది ఆయన? ఇంకో 7 రోజులా పని బాట లేకుండా ఉండాలా? కరోనాకి కట్టేస్తున్నాడు ఇప్పుడు 14 రోజులు. ఎలాగెళ్ళాలి, ఏం సంపాదించాలి, ఏం తినాలనుకుంటున్నాం? 7 రోజులు చేస్తే ఇంకా సంతోషం. మరి ఇంకా ఎన్ని రోజులు చేశారు? హల్లెలూయా. ఒక విషయం చెప్తానండి. మీరు 1 గంట ప్రార్థన చేయడం నేర్చుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ ఇంకో గంట ఎక్స్ట్రా చేసేస్తారు. మీరు వాక్యం చదవడం నేర్చుకున్నారు అనుకోండి, 1 అధ్యాయం చదివి వాళ్ళు ఇంకొక అధ్యాయానికి వెళ్ళిపోతారు. పాటలు పాటలు నేర్చుకున్నారు అనుకోండి,
ఒక పాట పాడేవాడు అలా కదా ఏమవుతుంది? 2 పాటలు పాడేస్తారు. చాలా మంది సంఘం వచ్చి పాటలు పాడడం వచ్చేది కదా. ఈ రోజు నేను పాడక్కర్లేక అందరూ పాడేస్తున్నారు అంతే. వీళ్ళు సంతోషంగా ఆచరించి మొదటి 7 రోజులు చేశారు, మళ్ళా ఇంకొక 7 రోజులు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన సంతోషం అన్నమాట. ఆఖరి పాయింట్ చెప్పించి నేను ముగిస్తాను. 25వ వచనం అప్పుడు చదువు. యాజకులు లేవీయులను, ఉమ్. యూదా వారిలో నుండి, ఆ. ఇశ్రాయేలు వారి నుండి ఉమ్. వచ్చిన వచ్చిన సమాజపు వారందరూ ఇశ్రాయేలు దేశములో నుండి ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చిన యూదాలో కాపురమున్న అన్యులను కాపురమున్న అన్యజనులు సంతోషించిరి. ఎవరు పండుగలు మొట్టమొదటి మనం ఎవరని చెప్పుకున్నాం? ఇశ్రాయేలు, ఇశ్రాయేల్ వారు, యూదా వారు, యాడికి వచ్చారు? అన్యులు వచ్చారు. అన్యులు కూడా ఉన్నారు అక్కడ. ఈ పండుగలు ఎవరు ఉన్నారు? అన్యులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎక్కడ ఉన్నారు? ఈ ఈ పండుగలో అన్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు అన్యులు కూడా ఏం చేస్తున్నారు? సంతోషపడుతున్నారు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అన్యులు ఎప్పుడూ దూరం పెట్టలేదు. దేవుడు ఎప్పుడూ కూడా అన్యజనులు ఎప్పుడూ కూడా దేవుడు దూరం పెట్టలేదు. వాళ్ళందరూ కూడా దేవునితో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఇక్కడ పండుగ చేసేది యూదులు, ఇశ్రాయేలులే, కానీ వాళ్ళ మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు? అంటే యేసు దేవుని యొక్క ఉద్దేశంలో అన్యులు కూడా ఉన్నాము. దేవుని స్తోత్రం. ఆలోచించుకుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండిరి. ఎవరున్నారు? ఆ పండుగ ఆరాధన చేయడానికి వచ్చిన ఎవరున్నారు? గ్రీసు దేశస్తులు కూడా ఎక్కడికి వచ్చారు? ఇది యేసు ప్రభు టైంలో అన్యులు కూడా దేవుణ్ణి ఆరాధించారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు అన్యులే. అన్యులను కూడా పండుగలోనికి దేవుడు ఆహ్వానించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ ప్రార్థన పండుగలోనికి, ఈ విశ్వాసం అనే పండుగలోనికి దేవుడు అన్యులను సహితం ఆకర్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పండుగ చేస్తున్నారు కదా. ఈ పండుగ అంతా చేస్తూ వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవునికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆకాశ మండలమున్న పరిశుద్ధ సింహాసనము, పరిశుద్ధ నివాస స్థలానికి ప్రార్థన చేరిపోయింది. స్తోత్రం. మీరు ఉత్సాహంతో, సంతోషంతో మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆకాశమందున పరిశుద్ధ నివాసం. మనకు ఆకాశం ఎవరు లేదనుకోదు. ఆకాశం మంది ఎవరున్నారని చెప్పారు? హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప ఎవరు ఉన్నారు? కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ప్రార్థన పండుగ. హిజ్కియా చేసిన ప్రార్థన పండుగ ఆచరించారు, కానీ ఆ పండుగలో వారు చేసినటువంటి ప్రార్థన. హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుని స్వస్థపరచబడ్డారు. లేవీయులు, యాజకులు అందరూ ప్రార్థన చేస్తే వారి ప్రార్థన పరమందున్నటువంటి దేవుని నివాస స్థలానికి అది. ఈరోజు మనం హిజ్కియా నాడు ప్రార్థన చేయాలి. ఆ సమాజ మార్గాన్ని ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఎక్కడికి. కాబట్టి ప్రార్థన చేసేవాడుగా, ప్రార్థన యోధులుగా మనందరూ ఉన్నాం. రీతిగా దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించునుగాక. అందులో